యువజనులు, విద్యార్థులు ఒక ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు పట్ల అభద్రతా భావంతో కూడా భయంగా చూసే కాలాన్ని చూస్తా ఉన్నాం. ఆ అభద్రతా భావం నుండి తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీసే స్థాయిలో ఈ రోజున విద్యార్థులు, యువజనులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా ఈ రోజున డిఎస్సిలో జరిగిన అనేకమైన అసలుకి నేకెడ్ తప్పులు ఒప్పుకోవడంలే. డిఎస్సి 25లో ఈ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలోని పెద్దలు నిరుద్యోగ యువతీ యువకుల్ని మోసగించారు అని చెప్పడానికి ప్రజలంతా ఈ రోజున సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్లో ఉన్న ఒక ఉద్యోగి పేపర్లు తయారు చేయడం, పేపర్లు ట్రాన్స్లేట్ చేయడం, ఇటువంటి కార్యకలాపాల్లో ఉన్న అభ్యర్థికే జోన్ 2లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కానీ ఆ అబ్బాయి ఉద్యోగానికి లెటర్ రాదు. ఎందుకంటే వీళ్ళ యొక్క స్కామ్ బయటపడుతుంది కాబట్టి ఆ అబ్బాయికి ఉద్యోగానికి పిలవలే. కానీ ఆ అబ్బాయి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేయలే. దాని మీద విచారణ జరగడానికి టైం అడుగుతా ఉంది. విచారణ చేయాలా. అంతేకాకుండా దాదాపు అన్ని ఉద్యోగాలు 1:1 నిష్పత్తిలో పిలిచారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే ఒక అభ్యర్థిని పిలిచారు. మరి ఆ విధంగా ఉద్యోగాలు రావాలి కదా పిలిచిన వాళ్ళందరికీ కూడా. లేక సర్టిఫికెట్లు వ్యాలిడిటీ లేకపోతే 1-2 మిస్ కావచ్చేమో. మెరిట్ లిస్టులకి ఇచ్చిన ఉద్యోగాలకు కూడా సంబంధం లేదని పరిశీలనలు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి స్పోర్ట్స్ కోటాలు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది, కానీ ఆయన కోపం వచ్చి పేకాట్ అంటారని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, బ్రిడ్జి అనే ఆట పేకలతో ఆడేదే, దాన్ని పేకాట్ అనే అంటారు. మా సైడ్ చెట్ల కింద ఆడతారు పిల్లకాయలు, దాన్ని పత్తాల ఆట అని కూడా అంటారు మా వాళ్ళు. కనుక నువ్వు దానికి ఎంత పెద్ద పేరు పెట్టినా అంతే. మామూలుగా వాడే ఉప్పును లవణము అని గట్టిగా అరిచినా అది ఉప్పే. మట్టి కుండని కుండ అనకుండా భాండం అన్నగానే అది కుండే. కనుక మీరు పెద్ద పెద్ద పదాలు వాడడం వల్ల ఉపయోగం లేదు. గోల్డ్ మెడల్, నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయి. ఒకే ఊర్లో, ఆకుతోటపల్లి అనుకుంటాను, ఒకే ఊర్లో సాఫ్ట్ బాల్లో పార్టిసిపేషన్ చేసినందుకు ఉద్యోగాలు వచ్చాయి ఇద్దరికి. ఈ లిస్టులన్నీ ఉన్నాయి ఇక్కడ. అట్లాగే కూటమి నాయకులకు సంబంధించిన బేరసారాల యొక్క ఆడియో కూడా మనం బయట విన్నాం. కానీ ఇవన్నీ కూడా ఈ రోజున విద్యార్థుల యొక్క భవిష్యత్తును, ఈ సొసైటీ పట్ల, ఈ సిస్టమ్స్ పట్ల ఒక నమ్మకాన్ని పోగొట్టుకునే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. కనుక ఈ సమయంలో అందరినీ, ప్రజాస్వామ్యవాదుల్ని, అన్ని రకాల రాజకీయ పక్షాలని, యువజనుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా, సమాజ నియమాల పట్ల, వ్యవస్థల పట్ల నమ్మకాన్ని పెంపొందించేందుకోసం మనం పనిచేయాల్సిన కాలం వచ్చింది. ఎవరు మాట్లాడితే ఆఖరి బెదిరింపులే. మీరు మాట్లాడతారా, మంత్రులంతా బయటకు వచ్చి మీ సంగతి తేలుస్తామంటారు. సమాధానం చెప్పారు బాబు అంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా కానీ. సమాధానం చెప్పలేకపోతే సమాధానం చెప్పలేమన్నా చెప్పాలి. స్పోర్ట్స్ కోటాలో చాలామంది, అట్లే ఉద్యోగాల్లో చాలామంది ఉద్యోగం వచ్చేసింది మాకని చెప్పేసి వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగాల కంటే ప్రైవేట్ ఉద్యోగాలు వదిలిపెట్టి చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నన్ను కలిశారు, అసలు సార్ ఉద్యోగం చూపించిన మా పెళ్ళి అయింది సార్, మా అత్తలు మనం అడుగుతారు ఏం చేయమంటారు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
కనుక దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ యువజనుల పట్ల యువకుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యతని అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ యొక్క ప్రేమని వాటన్నిటి కోసం ఈ రోజున ఒక పెద్ద పోరుబాటని ఎన్నుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. మొన్ననే ఈ రాష్ట్రంలో అతిపెద్ద ర్యాలీలు జరిగాయి అన్ని జిల్లాల్లో దాదాపు. అటు తర్వాత ఆ పెద్ద పెద్ద ర్యాలీలు చూసిన తర్వాత నేను భయపడ్డా అనే పెద్ద మాట వాడిన కానీ ఆ తర్వాత వీళ్ళకి ఏదో అయింది. కానీ మేము చెప్తా ఉన్నాం, ఈ పోరాటాన్ని యువజనుల విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాపితమైన పిలుపులో భాగంగా 3వ తారీఖున సింగనమల్లో టౌన్ హాల్ మీటింగ్ ఉంటుంది. 3వ తారీఖున 6వ తారీఖున నుంచి రిలే హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అవుతాయి. మా నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో జరిపించాలన్న ఒక నిర్ణయాన్ని నాయకులంతా కలిసి తీసుకోవడం జరిగింది. అందరితో మాట్లాడిన తర్వాత ఈ ప్రతి నిర్ణయం కూడా అందరు నాయకులు సమిష్టిగానే చేసే నిర్ణయంగా నేను గుర్తుపెట్టుకుంటా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. 6వ తారీఖున నార్పల్లోను, 7వ తారీఖున పుట్లూరులోను, 8వ తారీఖున గార్లదినెలోను, 9 ఎలనూరులోను నిరాహార దీక్షలు ఉంటాయి. 3వ తారీఖు సింగనమల్లో కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖున వీళ్ళ యొక్క ఆకాంక్షల్ని బాధల్ని అట్లే ప్రభుత్వం యొక్క ఈ స్కామ్, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం మాట్లాడినాయి, మేము స్కామ్ అంటున్నాం కాదంటే చెప్పండి స్కామ్ ఎట్లా కాదు, దాని ఏముంది. 3,30,000 మంది ఉద్యోగాలు రాస్తే 16,000కి అట్లా ఇట్లా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. ఒక్కొక్కటి ఎంతసేపు మాట్లాడతారు. మెరిట్ లిస్టులు కూడా డిలీట్ చేసిన పరిస్థితి. అధికారులు ఎక్స్ప్లెనేషన్ వచ్చారు తప్పనిస్తే ఊరకనే మాట్లాడతారు. అట్లా బహిరంగ సభల్లోనూ లేకుంటే పొలిటికల్ మీటింగుల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇది పొలిటికల్ యువజనుల భవిష్యత్తు. ఎవరైతే మీరు 3,000 నెలకిస్తాము నిరుద్యోగులకు అని చెప్పి వాగ్దానం చేసి ఎన్నికల్లో వచ్చారో ఆ నిరుద్యోగులు ఉద్యోగం పొందే పరిస్థితి ఇక్కడ ఎట్లా. ఇప్పుడు మనిషికి 75,000 బాకీ ఉన్నారు మీరు 2.5 years. సో 10వ తారీఖున బుక్కరాయ సముద్రంలో ర్యాలీ ఉంటుంది. పెద్ద ఎత్తున కదిలి రమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని శ్రేణులకు, అనుబంధ విభాగాల దగ్గర నుండి ప్రధానమైన పార్టీ శ్రేణుల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ప్రజాస్వామ్యవాదులు ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క, యువజనుల యొక్క క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి కలిసి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే ప్రజాస్వామ్యవాదులతో పాటుగా ఆయా గ్రామాల్లోనూ, ఆయా పెద్ద పెద్ద ఊర్లలోనూ ఉన్న అన్ని యువజన విద్యార్థి సంఘాలు కూడా కలిసి రమ్మని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. సమాధానం చెప్పే వాళ్ళు ఉండరు. మేము చేసింది మీరు వినాలా అంటారు. కనీసం ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. వీళ్ళంతా ఈ మొత్తం 3,30,000 మంది ఉద్యోగాలకు అప్లై చేస్తే టాప్ 16,000, 12,000, 20,000 లేక కేటగిరీ వైజ్, కేటగిరీ ఎస్సీలకి, బీసీలకి, మహిళలకి అంత డివైడ్ చేసి ప్రకటిస్తారు. మనం చూసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఉద్యోగం రాని వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఒకవేళ మనకు ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకునే అవకాశం ఉంటుంది. మచ్చుకు ఒకటి నాకు ఇబ్బంది పంపించారు. దాంట్లో ఏంటంటే చెప్పిన సర్టిఫికెట్ ఒకటి, ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికెట్ ఒకటి, ఉద్యోగం వచ్చేసింది. అంత ఈజీగా ఉద్యోగాలు ఎట్లా వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకే ఒకటి టైం కన్జ్యూమ్ చేయకుండా ఒకే ఒక్కటి చెప్తా నేను.
స్పోర్ట్ సర్టిఫికేట్ యాక్చువల్లీ అప్లోడెడ్. అంటే అతిపెద్ద తమ దగ్గరున్న క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేసింది ఏంటంటే 20 WBC మెన్ సాఫ్ట్ బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్ హోల్డ్ అట్ కెనడా ఫ్రమ్ 7th to 16th July 17. ఎక్కడ? కెనడాలో జరిగిన సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్నామని సర్టిఫికేట్ చెప్పి, కానీ బ్యాకప్ సర్టిఫికేట్ ఇచ్చింది ఏంటంటే 19 సీనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ అనంతపురం 4 నుంచి 8 వరకు అక్టోబర్ 16లో. ఏంటిది? 17 కెనడాలో పాల్గొన్నామని చెప్పిన ఆయనకి ఆయన సర్టిఫికేట్ 16లో మేము అనంతపూర్లో పాల్గొన్నామని చెప్తే ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఏమంటే పాపం పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే పేర్లు వద్దని నేను ఊరికే ఉన్నాను. పేర్లు చెప్పకూడదు, మనం మంచిది కాదు ఎవరికి కూడా. ఇటువంటి అనామలీస్ నా దగ్గరే ఈ జిల్లాలోనే 40 ఉన్నాయి, దాదాపు ఎక్కువే ఉంటాయి. లిస్టులు మొత్తం నేను చూడలే. కాబట్టి ఇంత అన్యాయం జరిగిందని భావిస్తున్నాం. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వాళ్ళు చేసే సిట్ల పైన ప్రజలకే విశ్వాసం కోల్పోతున్నారు. కాబట్టి దీనిపైన స్వతంత్రంగా పనిచేసే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చక్కటి అవకాశం ప్రభుత్వంలోని పెద్దలకు మేము చేసింది కరెక్టే అని చెప్పుకోవడానికి ఒక చక్కటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. సిబిఐ ఎంక్వైరీకి వేయండి, తేలిపోతుంది వ్యవహారం ఏదో అని భావిస్తూ ఉన్నాం. అట్లాగే సంబంధిత మంత్రికి చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే చాలా పనులు చేస్తూ ఉన్నట్టు మనం పేపర్లో చూస్తూ ఉంటాం. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం దగ్గర నుంచి అనేక విషయాలను వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం మీడియాలో, సోషల్ మీడియాలో. కనుక ముఖ్యమంత్రి గారికి ఒకే రిక్వెస్ట్, వారిని అన్ని వేరే పనులకు వాడుకోండి, విద్యాశాఖ నుంచి తప్పించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పాత్రికేయ మిత్రుల సహకారాన్ని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని, 3వ తారీఖు నుండి 10వ తారీఖు జరిగే కార్యక్రమాలని విజయవంతం చేయమని కోరుకుంటా ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. నమస్కారం.